అమరావతిలో తొలి ప్రభుత్వ భవనం ప్రారంభమైంది. 8 నెలల పాటు రాత్రి పగలు తేడా లేకుండా 500 మందికి పైగా కార్మికులు, పదుల సంఖ్యలో ఇంజనీర్లు నిర్మించిన భవనంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎలాంటి వర్షాలు, వరదలు వచ్చినా భవనం లోపలికి నీరు చేరకుండా మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఏ అక్షరంతో అమరావతికి చిహ్నంగా రూపొందించిన డిజైన్ రాజధానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ ఏపీ సిఆర్డీఏ భవనం దక్కించుకుంది. ఏపీ సిఆర్డీఏ భవనం మరిన్ని ప్రత్యేకతలను మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. అద్భుతంగా నిర్మించిన సిఆర్డీఏ ప్రాజెక్టు బిల్డింగ్లోని ప్రత్యేకతలు ఏందో తెలుసుకునేందుకు మనతో పాటు నిర్మాణ సంస్థ కేపీసీకి సంబంధించిన ఇంజనీర్ ఉన్నారు. స్టార్టింగ్ నుంచి, ఎందుకంటే నిర్మాణానికి సంబంధించి చూసినట్టయితే ఎలివేషన్ నుంచి లోపల డిజైన్స్ వరకు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని నిర్మాణం ఎలా జరిగింది? ఎలివేషన్ మొత్తాన్ని బిల్డింగ్ చూసుకుంటే కనుక అమరావతి ఏ పీపుల్ క్యాపిటల్ కాబట్టి ఆ ఏ సింబల్ మ్యాచ్ అయ్యేటట్టుగా మనం బిల్డింగ్ మొత్తాన్ని అంతా కూడా డిజైన్ చేసామండి. తర్వాత వచ్చేసేసి అవుటర్ ఎలివేషన్ మొత్తం అంతా కూడా ఫసాడ్ ఫిన్స్ అల్యూమినియం లూవర్స్తో కవరప్ చేశారు. నెక్స్ట్ ఇన్సైడ్కి వచ్చేసరికి బిల్డింగ్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ రిసెప్షన్ ఏరియా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో బ్యాంక్ ఉంటుంది, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేబట్టికి ఫస్ట్ ఫ్లోర్లో అన్నీ కూడా సెమినార్ హాల్స్ అండి. సెమినార్ హాల్స్ మీడియము, లార్జ్, తర్వాత కాన్ఫరెన్స్ హాల్స్, ఎవరైనా హైయర్ అఫీషియల్స్ వచ్చినా కూడా కూర్చొనే విధంగా హైయర్ అఫీషియల్స్కి మీటింగ్లో ఉన్నప్పుడు అంతా డిజిటలైజేషన్ అనమాట. మెయిన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అంతా కూడా అంతా డిజిటలైజేషన్ అండి. అంతకుముందు అంతా కూడా అంతా రికార్డ్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే డిజిటలైజేషన్ అనమాట. ప్రతి ఒక్కరికి సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ సిస్టంలో అంతా కూడా స్మార్ట్ వర్క్ అనమాట. చంద్రబాబు గారి నాయన విజన్ అంతా కూడా ఏంటంటే డిజిటలైజేషన్ అండి. బిల్డింగ్స్కి వచ్చేసేసి ఫస్ట్ ఫ్లోర్లో సెమినార్ హాల్స్ ఇచ్చాము. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసేసి కమిషనర్ గారి కార్యాలయం, అడిషనల్ కమిషనర్ గారి కార్యాలయం, వారి సిబ్బందికి ఓపెన్ వర్క్ స్టేషన్ అనమాట. ఎవరు కూడా అంటే ఫ్రీ పబ్లిక్స్ ఎవరైనా వచ్చినా కూడా డైరెక్టర్గా వెళ్ళి మాట్లాడే విధంగా వాళ్ళ ద్వారా పని కూడా సులభతరం అనమాట. అమరావతి క్యాపిటల్ ఏరియాలో వచ్చేసేసి అన్ని ప్రభుత్వ కార్యాలు కంపారిజన్ చూసుకుంటే స్టార్టింగ్ బిల్డింగ్ వచ్చేసేసి సిఆర్డీ ఆఫీస్ బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్ని ఒక యూనిక్ డిజైన్తో రూపొందించారు. ఇంటీరియర్ అంతా కూడా ఏంటంటే మనం ఫ్లోరింగ్స్ కానీ, సీలింగ్స్ కానీ, నెక్స్ట్ క్లాడింగ్లు కానీ, తర్వాత ఓపెన్ వర్క్ స్టేషన్లు కానీ, క్యాబిన్స్ కానీ అన్నీ చూసుకుంటే సార్ కార్పొరేట్ బిల్డింగ్ కూడా ఎలాంటి మౌలిక వసతులు ఉండవండి. ఆ విధంగా దీన్ని రూపొందించాము. ఫ్లోరింగ్స్ వచ్చేసేసి మార్బల్ ఫ్లోరింగ్స్, మార్బల్ క్లాడింగ్లు, తర్వాత వాల్స్కి వచ్చేసేసి వుడెన్ క్లాడింగ్లు, నెక్స్ట్ వచ్చేసి సీలింగ్లు కూడా అండి టాప్ లెవెల్ సీలింగ్ చేసాం అనమాట. జిప్సమ్ సీలింగు, లూవర్సు, నెక్స్ట్ వచ్చేసేసి మెటల్ లీనియర్ బయోఫెల్ సీలింగ్స్, వుడెన్ సీలింగ్స్ అలా చేసామండి. మెయిన్ సార్ బిల్డింగు ఇన్ కేసు అమరావతి అంటే హెవీ రైన్ఫాల్ వచ్చి అమరావతి మునిగిపోతుందని అలాగ అందరూ చెప్తూ ఉంటారు. అలాంటిది ఏమీ లేదండి. ఎంత వర్షం వచ్చినా కూడా బిల్డింగ్ రెసిస్టెంట్ అయ్యే విధంగా వాటర్ ప్రూఫ్ టెక్నాలజీ తీసుకొచ్చామండి. ఎంత వర్షం కురిసినప్పుడు కూడా ఫ్లోర్లో 1 mm వాటర్ ఫాల్ అయినా కూడా, అలాగే 10 to 20, 30 mm 30 సెంటీమీటర్ వాటర్ ఫాల్ అయినా కూడా ఎటువంటి లీకేజ్ అనేది తాగు లేకుండా దీన్ని వాటర్ ప్రూఫ్ చేసాము. అంటే ఈ బిల్డింగ్కి సంబంధించి గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేట్ వచ్చింది. ఆ సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది? దీనికోసం ఈ బిల్డింగ్కి రావడం జరిగింది అంటే సార్ గ్రీన్ ఎనర్జీ నుంచి మనకి ఎంతైతే ఎనర్జీ మనం యూటిలైజ్ చేసుకుంటున్నామో, తర్వాత బయట నుంచి పవర్ కన్జంప్షన్ అనేది మనం కొనుక్కునే పని లేకుండా ఇక్కడే సోలార్ అనేది ఏర్పాటు చేసామండి. ఆ సోలార్ ద్వారా ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది ఎంతైతే ఎనర్జీ ప్రొడ్యూస్ అయిందో అంతే కన్జంప్షన్ కూడా ఈ బిల్డింగ్లో ఉండేటట్టుగా దీన్ని బిల్డింగ్కి సర్టిఫికేట్ వచ్చిందండి. ప్రతి బిల్డింగ్కి యూటిలిటీస్ చాలా ఇంపార్టెంట్. ఈ బిల్డింగ్కి సంబంధించి యూటిలిటీస్ పరంగా ఏమి ఏర్పాటు చేయడం జరిగింది? వాటర్ సంబంధించిన డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇతర వసతులు ఎలా ఉన్నాయి సార్? వాటర్ ప్లాంట్స్ వచ్చేసేసి మనం అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ ఇచ్చామండి. అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ నుంచి డైరెక్ట్గా పంప్ హౌస్ నుంచి వాటర్ సప్లై ఇచ్చాము. మెయిన్ యూటిలైజేషను పవర్ కన్జంప్షన్ కానీ, తర్వాత జనరేటర్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసేసి మనకి బిల్డింగ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక సెప్టిక్ ట్యాంక్ అనమాట. అండర్ గ్రౌండ్ సెప్టిక్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేసాము. ఆ సెప్టిక్ ట్యాంక్లో ఏదైతే రా వాటర్ అంటే వాటర్ మళ్ళీ ప్యూరిఫై అయ్యి ఆ వాటర్ని మనం ప్లాంటేషన్ కానీ, నెక్స్ట్ ఏంటంటే దాన్ని మళ్ళీ డ్రింకింగ్ ఫెసిలిటీ కానీ వాడుకునే విధంగా కూడా మనం ప్లాన్ చేసామండి. అంటే ఫ్లష్ ట్యాంక్ డ్రింకింగ్ కాకుండా ఫ్లషింగ్ వాడే విధంగా ప్లాన్ చేసాము. సో టెర్రస్ చాలా యూజ్ చేసుకోవడం జరిగింది. క్యాంటీన్ పెట్టారు. టెర్రస్ రూఫ్ సంబంధించి కూడా సోలార్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి చెప్పండి సార్. టెర్రస్ మీద మెయిన్ ఏంటంటే సార్, ఇన్ కేసు మన ఎంప్లాయీస్ ఎవరైతే సిఆర్డీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ కార్యాలయం నుంచి ఎవరైనా కానీ మధ్యాహ్నం పూట భోజనం చేయాలనుకున్న ఓపెన్ కిచెన్ సార్, అంటే ఓపెన్ డైనింగ్ టైప్లో టెర్రస్ మీద ప్రొవైడ్ చేశారు. టెర్రస్ మీద వచ్చేసేసి సిఆర్డీ కార్యాలయం సిబ్బంది మొత్తాన్ని కూడా జిమ్ ఫెసిలిటీ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ, తర్వాత అక్కడే డైనింగ్ కానీ, తర్వాత ఇన్ కేసు ఎవరికైనా కానీ
ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత హెల్త్ ఇష్యూలు ఏమైనా ఉన్నా కూడా అక్కడ లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా అక్కడ మెడికల్ వార్డు కూడా ఏర్పాటు చేశారు. టెర్రస్ రూప్ పైన వచ్చేసేసి సోలార్ ఇచ్చారండి. టెర్రస్ కూడా మొత్తం అంతా పీవీ స్ట్రక్చర్తో నిర్మాణం జరిగింది. టెర్రస్ మీద స్పెసిఫిక్గా వాటర్ ప్రూఫ్ అనేది తీసుకున్నామండి. వాటర్ లీకేజ్ అవ్వకుండా నెంబర్ ఆఫ్ కోట్స్ అంటే 0 to టాప్ 5 కోట్ వరకు వాటర్ ప్రూఫ్ అనేది స్టెప్ వైజ్గా వాటర్ ప్రూఫ్ చేసామండి. ఇంకా నెక్స్ట్ గ్రీనరీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్తున్నారు. ఇంకా ప్లాంటేషన్ పరంగా తీసుకున్న జాగ్రత్తలు ఏంటి సార్? ప్లాంటేషన్ అంటే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్తో సార్ బిల్డింగ్ వచ్చేసి అవుటర్ ఎలివేషన్ చుట్టూరు కూడా ప్లాంటర్ బాక్స్లో పెట్టాము సార్. ఆ ప్లాంటర్ బాక్స్ ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ 3 to 4 మీటర్కి ఒక్కొక్క ప్లాంటేషన్ అనేది జరుగుతుంది సార్. నెక్స్ట్ ఎదర్ ఎలివేషన్ చూసుకుంటే కనుక మీరు చూసే ఉంటారు, ఆల్మోస్ట్ కవరప్ చేశారు కాబట్టి ఎదర్ ఎలివేషన్లో కూడా సార్ మొత్తం అంతా బ్యూటిఫుల్గా ల్యాండ్స్కేప్ మొత్తాన్ని అంతా రెడీ చేసాం సార్. అందులోనే వీఐపీ పార్కింగ్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి కామన్ పీపుల్ పార్కింగ్ ఇచ్చాము. 2 వీలర్కి 4 వీలర్స్కి సపరేట్గా పార్కింగ్ ఇచ్చాం సార్. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే సిఆర్డిఏ బిల్డింగ్కి సంబంధించి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే బిల్డింగ్కి సంబంధించి ఇప్పటికే గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ వచ్చింది. దాంతోపాటు ప్రధానంగా మొక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కింద ఎలివేషన్లో ఉన్న పార్కింగ్లో ప్లేస్లో కావచ్చు, దాంతోపాటు ఏ ఎలివేషన్ మధ్యలోని మొత్తం మనము ల్యాండ్స్కేపింగ్ ఏదైతే ఉంటో ఆ ప్రాంతం మొత్తంలో కూడా దీనికి సంబంధించిన మొక్కలను కూడా అందుబాటులో తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. యూటిలిటీస్ కూడా వాటర్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కూడా నేరుగానే జనరేట్ చేసుకునే కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది సిఆర్డిఏ న్యూ బిల్డింగ్ ఏదైతే న్యూ ప్రాజెక్ట్ బిల్డింగ్కి సంబంధించిన